పురస్కార సరళిలో భాగంగా కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా సుప్రసిద్ధాన్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఈ గన్ పార్క్ వద్ద అమరవీరులను మన మదిలో స్ఫురింపజేసేటటువంటి అమరవీరుల స్మారక స్తూపాన్ని తన మనసుతో నిర్మించినటువంటి శిల్పి శ్రీ ఎక్కా యాదగిరిరావు గారు, వారు కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారాన్ని శ్రీ అంపశయ్య నవీన్ గారికి అందజేస్తారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అంపశయ్య నవీన్ గారిది ఒక విలక్షణమైన శైలి. ఒకటి కాదు, రెండు కాదు, 32 నవలలు అంపశయ్య నుంచి ప్రేమకు ఆవలి తీరం వరకు. వారిని సత్కరించుకోవడం అంటే తెలంగాణ సాహితీ ప్రపంచాన్ని సత్కరించడం. మనమంతా కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో వారి సన్మానానికి ఆమోదాన్ని, మన అభినందనలు తెలియజేద్దాం. శ్రీ అంపశయ్య నవీన్ గారు తమ అనుభూతిని వ్యక్తపరచాల్సిందిగా కోరుతున్నారు. వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రముఖులకు, సభలో ఆసీనులైనటువంటి అనేక మంది మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తేనా సంస్థ వారు అందిస్తున్నటువంటి ఈ పురస్కారాన్ని నేను అందుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నా. ముఖ్యంగా నాకెంతో అభిమాన కవి అయినటువంటి కాళోజీ నారాయణరావు గారి పేరు మీద ఈ పురస్కారాన్ని నాకు అందించినందుకు మరీ సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుండే నాకు కాళోజీ గారితో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధం ఉండేది. నిజానికి వారి మార్గదర్శనంలోనే నేను రచయితని కాగలిగాను. నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో BA చదువుతున్న రోజుల్లోనే అక్కడ మిత్రమండలి అనే ఒక సంస్థని కాళోజీ గారు అన్నగారు అయినటువంటి రామేశ్వరరావు గారు స్థాపించారు. ఆ సంస్థకి నేను కన్వీనర్గా పనిచేసే అదృష్టం నాకు కలిగింది. అప్పుడు అనేక సార్లు కాళోజీ సోదరుల ఇంటికి వెళ్ళడం, వారి సూచనలు స్వీకరించడం, అట్లా నన్ను నేను ఒక రచయితగా రూపొందించుకోవడానికి వీరి సహకారం ఎంతో లభించింది. కాబట్టి ఇవాళ వారి పేరు మీద ఈ పురస్కారాన్ని పొందినందుకు నిజంగా నేను తేనా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను రాసిన నవలలన్నింటిలో కూడా ఈ తెలంగాణ ప్రస్తావన ఉంటుంది. ఈ తెలంగాణ అనే ఈ ఉద్యమానికి ఎట్లా బీజాలు పడ్డాయో నేను రాసిన మొదటి నవల అంపశయ్యలోనే అది ఒక బీజప్రాయంగా కనిపిస్తుంది. ఆ తర్వాత నేను రాసిన అనేక నవలల్లో కూడా ఆ ప్రస్తావన ఉంటుంది. ఒక తెలంగాణ వాడిగా నేను ఈ తెలంగాణ ఉద్యమంలో, ఈ తెలంగాణ అనేక ఇతర సంస్థలతో చాలా సన్నిహిత సంబంధం కలిగినటువంటి వాడిని. కాబట్టి నేను చేసినటువంటి 50 ఏళ్ల సాహిత్య కృషికి నిదర్శనంగా ఈరోజు ఈ అవార్డు నాకు లభించింది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చాలామంది మిత్రులు ఈ తెలంగాణ ఉద్యమం మీద ప్రారంభం నుంచి, అంటే 1952లో ములికి ఉద్యమంతో ప్రారంభమైన ఉద్యమం చివరికి తెలంగాణ కళ సాకారం కావడం వరకు దీన్నంతా కూడా ఒక పెద్ద నవలగా రాయమని చాలామంది మిత్రులు కోరుతున్నారు. నాకు త్వరలోనే అలాంటి ప్రయత్నం ఒకటి నేను చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తేనా వారికి నేను మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు అత్యంత ఆత్మీయులే. ఆ జడ్జెస్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నా. అట్లాగే ఈ తేనా సంస్థకి అధ్యక్షుడైనటువంటి వెంకట మారోజు గారికి, నారాయణ స్వామి గారికి, ఇంకా అనేక మంది ఇతర మిత్రులకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు సార్. అలాగే డాక్టర్ అంపశయ్య నవీన్ గారికి అవార్డును అందించినటువంటి ఇది ఒక పెద్ద గర్వకారమైన విషయము. ఈరోజు మనం అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ అవార్డు ఇవ్వడానికి నన్ను ఎన్నుకున్నందుకు, వారు తీసుకున్నందుకు నాకు ఎక్కడ లేని ఆనందంగా ఉంది. మళ్ళా
ఇది కాళోజీ అవార్డు, ఇది మహా గొప్ప అవార్డు. దీనికి ఇంకా వేరే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం చెప్పాల్సి వస్తుంది. నేను శిల్పిని, సాహిత్యము సంగీతం అవన్నీ నాకు రావు. ఒక చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది. శిల్పం అనేది ఇక దాని విషయాలలో నేను అవసరం లేదు. శిల్పం ఎక్కడ ఉంటుందో అక్కడికి అందరు పోతారు. శిల్పము ఎక్కడ ఉంటుందో శిల్పం యొక్క స్ఫూర్తి కొరకు అందరు పోతారు. వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరికి అందరూ పోవాల్సిందే. తెలంగాణ మార్టియర్స్ మెమోరియల్ దగ్గరికి అందరూ పోవాల్సిందే. శిల్పం మన దగ్గరికి రాదు. శిల్పం దగ్గరికి మనం పోవాలి, దాని ఆశీర్వాదం తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.